వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వెంకటేశ్వర స్వామి విగ్రహమును నమూనాగా ఏర్పాటు చేసి నాన్ వెజ్ వడ్డిస్తున్న ఆంధ్రాస్ లాడ్జెస్ రెస్టారెంట్పై స్పందించిన కంబాల. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మల్లేపల్లి మండలంలో రాజమండ్రి నుండి విశాఖపట్నం వెళ్లే వైపు NH-16 నేషనల్ హైవేని ఆనుకుని రాయుడు గారి మిలిటరీ హోటల్ అనే పేరుతో హోటల్ని నిర్వహిస్తున్న యాజమాన్యం తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి ఆనంద నిలయాన్ని నమూనాగా పెట్టి ఆహారాలను వడ్డిస్తూ వ్యాపారం చేయడాన్ని ఖండించిన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావుతో మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను మీ శివాజీ. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి హైవేని ఆనుకుని రాయుడు గారి మిలిటరీ హోటల్ అయితే ప్రస్తుతం గత వారం రోజుల నుండి వివాదాస్పదంగా మారింది. అయితే ఏదైతే మన పెద్ద తిరుపతి ఉందో అదే సేమ్ వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయాన్ని నమూనా రూపంలో ఇక్కడైతే నిర్వహించడం, ఒక రెస్టారెంట్ పెట్టి ఆయన వ్యాపారం చేయడం జరుగుతుంది. ఇదే విషయంపై దానిపై స్పందించడానికి విశ్వ హిందూ పరిషత్ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఆ నమూనాని అక్కడ ఏర్పాటు చేయడానికి అతను ఏ ఇంటెన్షన్ మీద చేశారంటారు? అలా శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై శ్రీరామ్. నేను కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీతోటి మాట్లాడుతున్నాను. భారతీయ జనతా పార్టీ సంబంధించి నేను నాకు దాని గురించి మాట్లాడడానికి నాకు అధిష్టానానికి సంబంధించి నాకు ఏ విధమైన ఇది లేదు కాబట్టి నేను ఓన్లీ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మాత్రమే నేను మాట్లాడుతున్నాను. చాలా చోట్ల నేను పవిత్రమైన హిందూ దేవాలయాల దగ్గర ఆ కాంపౌండ్స్లో కానీ ఈ మాంసాహార భోజనశాలలు పెట్టడం అనేది మన హిందూ ధర్మానికి సంబంధించి కానీ హిందువుల మనోభావాలకు కానీ చాలా వ్యతిరేకమైన పద్ధతి. ఇది డబ్బు సంపాదించుకోవడానికి నేను రాయుడు గారి మిలిటరీ హోటల్ చూశాను. నేను ఆయన డబ్బు సంపాదించుకోవడానికి, భక్తిభావం చూపించుకోవడానికి, ఆడ భక్తిని చూసి ఈయన పరవశించుకోవడానికి ఇది మార్గం కాదు. మేము చాలా ఆనందపడిపోతున్నాం, కష్టపడిపోతుంటే కష్టపడడానికి ఫలితం దొరికేసినట్టు అయిపోయింది అని చెప్పి ఈయన భక్తి పారవశ్యం గురించి ఈయన పరవశించిపోతున్నాడు. కానీ బయట ఎన్ని కోట్ల మంది నీ వీడియో చూస్తున్నారు, అక్కడ మాంసాహార భోజన హోటల్ పెట్టి అక్కడ స్వామివారి యొక్క దివ్యత్వాన్ని అక్కడ ప్రదర్శించి పక్కనే మాంసాహార భోజనం వండి పెట్టడం అనేది ఎంత నీచమైన పని. కనీసం ఆలోచించుకోవడం కూడా ఆలోచించుకోవడం అంటే కేవలం ఇతని స్వార్థం, ఇతని యొక్క మనోభావాలు, ఇతనికి సంబంధించిన విషయాలే. ఇది తప్పు, ఇది చాలా తప్పు. ఇది ఒక పక్కన ఎవరైతే మన ఈ సన్యాసులు, తర్వాత ఎవరైతే ఈ వేదాలను ఆచరించే మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాడు ప్రత్యేకించి వచ్చి అక్కడ ఇలా పెట్టొద్దని సూచనలు ఇచ్చినా కానీ దీని వెనకాల ఎవరున్నారు? ఇతను ఒక్కడే చేస్తున్నారా? దీని వెనకాల ఎవరైనా ఉన్నారు? అసలు ఈయన మీద కోర్టులో కేసు వేయడానికి నా అవకాశం ఉంటుందా? వీలైతే నేను లీగల్గా నేను ఊరికి పెడుతున్నా, 10 రోజుల పాటు నేను ఉండట్లేదు. అవసరమైతే దాని మీద లీగల్గా కూడా యాక్షన్ తీసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంది, చట్టంలో ఏమైనా యాక్షన్ అవకాశం ఉందని అంటే నేనే ముందడుగు వేస్తాను. ఎందుకనంటే ఒక డబ్బు సంపాదన కోసం అని చెప్పి అందరూ వెంకటేశ్వర చేస్తే ఎక్కడైనా పరవశించిపోతారు. అది మిలిటరీ హోటల్లో పెట్టావా, లేకపోతే లెట్రిన్ దగ్గర పెట్టావని చెప్పాను అని తప్పు కదా. అది ఎక్కడ పెట్టాము? వెంకటేశ్వర స్వామి వారి యొక్క నమూనాను ఎక్కడ పెట్టాము ఆలోచించుకోవాలి కదా. నీకు తోచినట్టుగా నువ్వు అద్భుతమైన వీడియోలు చేసేస్తే సరిపోదు. అక్కడ నేను చూసిన వీడియోలు మన ప్రజల్ని ఎంత మెస్పరైజ్ చేస్తుంది. అది దురదృష్టం ఏంటంటే ఇతను నిరోధించడానికి మనకి అవకాశం, చట్టంగానే అవకాశం లేకపోతే నిరోధించే అవకాశం లేదు. ఎందుకంటే హైవే మీద పెట్టాడు దీన్ని. హైవే మీద పెట్టడం వల్ల ఏమవుతుందంటే పాపం తెలియక అమాయకులైన వాళ్ళు ఎంతోమంది ఆకలిసిన వాళ్ళు వచ్చి అక్కడ ఆఫ్ చేసి తినేసి వెళ్ళిపోతుంటారు. ఈ లోపల వెంకటేశ్వర స్వామి వారి యొక్క నమూనా ఉందని కూడా ఆలోచించిన వాళ్ళు లోపలికి వస్తారు, ముందు ఆకలి తీర్చుకుంటారు. కానీ చూసి వెళ్ళే వాళ్ళకి చాలామంది హిందువులకి మనోభావాలు దెబ్బతింటాయి. మిలిటరీ భోజన హోటల్ ఏంటి, తిరుమల ప్రాంగణంలో కొండ మీద ఎక్కడా కూడా మాంసాహారాన్ని నిషేధించారు. అక్కడెక్కడ ఉండవు.
నువ్వు అదే నమూనా ఇక్కడ పెట్టి రేపు సండే 800 కేజీల మటన్ దమ్ము. కాకపోతే ఈ సండే మన కాన్సన్ట్రేషన్ అంతా పార్సల్స్ మీద ఎక్కువ ఉంటుంది. 400 కేజీల పార్సల్స్, 400 కేజీలు డైనింగ్. మిలిటరీ బిర్యానీ విందు రెండు కూడా ఫాస్ట్ ట్రాక్ లో సర్వీస్ చేయడమే మా మోటో. రేపు కన్ఫర్మ్ చెప్తున్నాం, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయం. ఆ ఇన్ హౌస్ సిగ్నేచర్ డిషెస్ అన్ని కూడా రేపు అవైలబుల్ ఉంటాయి. ఇది సనాతనంగా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. శనివారం నాడు మాంసాహారం మా ఇంట్లో ఎప్పుడు వండలేదు అసలు. అలాంటి పవిత్రమైన ఆంధ్రప్రదేశ్లో ఎవడ మట్టికి వాడు రాజ్యాంగాన్ని రచించేసుకుని మన సంస్కృతిని మర్చిపోయి, హిందూ దేవతల యొక్క అద్భుతమైన దివ్యత్వాన్ని మర్చిపోయి, నీ కర్మ ఎప్పుడు అనిపిస్తావో తెలియదు నీకు. అసలు భగవంతుడు ఎప్పుడు తీస్తాడు. చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఇలాంటి సంపాదన రేపు పొద్దున్న ఎలాంటి అనాచారాన్ని దీన్ని తీసుకెళ్తుందో రేపు పొద్దున్న నీకు తెలియట్లేదు అసలు అనేది. ఆయన ఎవరో నాకు తెలియదు, రాయుడు గారు అంటారు. నేను ఆయన్ని వారిస్తున్నాను. నువ్వు హిందూ ధర్మాన్ని ఎదుర్కోవడం, నీకు ఇంకా డబ్బు సంపాదించుకోవాలనుకుంటే నువ్వు ఏదైనా ఎన్నో రకాల ఆలోచనలు ఉన్నాయి. నువ్వు వెంకటేశ్వర స్వామి కిందకి వెళ్తావా బాబు? నీకు అర్థం కావట్లేదు అసలు. తప్పు చేస్తున్నావు, నువ్వు అర్థం చేసుకో. రేపు పొద్దున్న ఏదైనా పెద్ద ప్రమాదం జరిగిన రోజు నీకు తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళు ఏం చెప్తారు, ఆ ప్రమాదం చేస్తూ చూసుకున్నాలే, మేము భరించుకుంటామని చెప్తారంటారు. నీ ఒక్కడి వల్ల పోదది. నీ అనాచారం అనేది మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు పట్టుకుంటుంది అనాచారం అనేది. తెలియట్లేదు. నీ అదృష్టాన్ని బాగుండు, నీ గ్రహ పరిస్థితి బాగుండి, నువ్వు ఇప్పుడు బాగుంటే బాగుండొచ్చు. రేపు పొద్దున ఆ గ్రహ పరిస్థితి బాగోలేనప్పుడు ఈ స్వామివారి నువ్వు చేసిన అపరాధం వచ్చి నీకు దరిద్రంలో పట్టుకుంటుంది. ఆ పట్టుకున్న రోజుని ఏడుస్తావు నువ్వు. కానీ ఈ లోపల అక్కడ తిన్నవాళ్ళకో లేకపోతే ఆ ప్రాంతానికో ఒకరు చేసిన తప్పు ఒకటి వదిలిపెట్టదు కదా, అన్ని ప్రాంతాలకు విస్తరిస్తుంది కదా. అలాగే కదా జరిగింది. భారతదేశం అంతా భ్రష్టు పట్టుకోవడానికి కారణం ఏమైంది? ఇప్పుడు ఈ రోజున గుళ్ళు కట్టేస్తారు, పూజలు చేయరు, అలా వదిలేస్తారు. గర్భగుడిలో శుభ్రం చేయరు, బూజులు పట్టేస్తాయి. ఇంత బెల్లం కూడా నైవేద్యం పెట్టరు. ఈ అనాచారం అంతా కలిసి ఈ రోజుని దేవుళ్ళు అందరూ ఉంటే కానీ మతాన్ని దేవుడిగా మార్చేసి మన భారతీయులను విడదీసేసి అన్నదమ్ములా బ్రతుకుతున్న మనందరినీ కూడా క్రైస్తవులుగా, ముస్లిమ్స్గా, హిందువులుగా మార్చేసి మన దేశం మీద దాడి చేస్తూ ప్రపంచ దేశాలు ఎన్నో దేశాలు క్రైస్తవ దేశాలు ఉన్నాయి, ఎన్నో దేశాలు ఇస్లాం దేశాలు ఉన్నాయి. కానీ మిగిలిపోయింది ఒకటే ఒక దేశం, భారతదేశం, హిందూ దేశం. ఈ దేశం మీద కూడా ముప్పేట దాడి చేస్తున్నారు. ఒకసారి ప్రజలందరూ గమనించాలి. మనం ఎన్ని రాష్ట్రాలు పోగొట్టుకున్నాం. ఈ రోజున కేరళ మనది కాదు, హిందువులది కాదు. ఈ రోజున మన వెస్ట్ బెంగాల్ మనది కాదు. అలాగే ఎన్నో దాదాపు 9 స్టేట్లు మన భారతదేశం నుంచి దూరం అయిపోయినాయి. ఇలాంటి వాళ్ళు కూడా తయారయ్యి ఇంకా అనర్థాన్ని, అనాచారాన్ని సృష్టిస్తే ఇలాంటి వాళ్ళందరి మీద మనందరం మోక్కుమ్మడిగా మనం ఏదైనా లీగల్గా యాక్షన్ తీసుకోవడం. ఎందుకంటే హింస అనేది ఎక్కడ పనిచేయదు. అతను మనం ఏ విధంగా కూడా దాడి చేయడానికి అవకాశం లేని పరిస్థితి. అతను లీగల్గా చేసుకుంటున్నాడు. కానీ హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి మనం లీగల్గా అతని మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నానికి అవకాశం ఉంటుందేమో. నేను ఒకసారి లాయర్తో నేను ఊరికి వెళ్తున్నా, 10 రోజులు ఉండట్లేదు. నేను వచ్చిన తర్వాత నేను సెటిల్ అయితే పర్లేదు. మరి పెద్ద పెద్ద రాజకీయ ఇదే విషయంపై మన జనసేన నాయకులు కిరణ్ రాయల్ గారు కూడా ఈ టీటీడీకి సంబంధించిన పెద్ద వ్యక్తులకి ఆల్రెడీ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దీని పట్ల ఏం చెప్తారు? అదే చెప్తున్నానండి. నేను ఇప్పుడు ఈ సమస్యను అంత ఈజీగా వదిలిపెట్టేది లేదు. ఆ రాయుడని అతను ఎవరో నాకు తెలియదు, కానీ అతను ఈ సమస్యను ఇంతతో వదిలేదు లేదు. అసలు మనం ఈ సమస్యను ముందుకు తీసుకెళ్తాం. నేనైతే 10 రోజుల పాటు తీర్థయాత్రకు వెళ్తాను లేదు మా స్టాఫ్తో కలిసి. అందువల్ల నాకు ఈ రోజే తెలిసిన విషయం. నేను చూడలేదు, నేను ఇంట్లో కూడా చూడలేదు. ఇంకా ప్రముఖులైన రాజకీయ చుట్టుపక్కల ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎన్డీఏ గవర్నమెంట్ ఆయన ఏమన్నా లోకల్ గా ఏమైనా అండదండలు చూసుకుని ఏమైనా చేస్తారంటే నాకు అది అర్థం కావట్లేదు. లోకల్ గా ఎవరైనా అండదండలు ఇస్తున్నారా, లేకపోతే ఎవరిని చూసుకుని అతను అలా కాదు ధైర్యంగా అతను అలా పీడుతున్నాడో నాకు ఇది అర్థం కావట్లేదు. అంటే ఉన్నారండి కొంతమంది. ఇప్పుడు మాకు అసాగో ఫ్యాక్టరీ ఉంది. అసాగో ఫ్యాక్టరీ అది చాలా ఘోరమైన ఫ్యాక్టరీ. చాలా మంది రాజకీయ నాయకులు లోపలికి వెళ్ళి మన ప్యాకెట్ తెచ్చుకుని పెట్టుకుంటున్నారు చాలా మంది ఉన్నారు. సో నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు, అనవసరం, ఎందుకు నాకు సంస్కారం కాదు అది. సో ఇదే పని అంటే ఎక్కడ పడితే అక్కడ ప్యాకెట్లు తెచ్చుకుని జనాలను ఇలా అసాంఘిక చర్యలకి ఎంకరేజ్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. నేను ఈ విషయాన్ని అయితే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. దీని మీద వదిలిపెట్టేది కూడా లేదు. ఒకవేళ అవసరమైతే నేను లీగల్గా వెళ్ళడానికి అవకాశం ఉందని అనుకుంటే నేను వచ్చిన తర్వాత ఈ సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మాకు ఇంకా పెద్దలు ఉన్నారు భారతీయ జనతా పార్టీలో, వారిని అడుగుతాను. పార్టీకి సంబంధించిన అవునా కాదో నాకు తెలియదు. నేనైతే మాత్రం చాలా క్లియర్ చెప్తాను. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన తరపు నుంచి మాత్రమే మాట్లాడుతున్నాను. భారతీయ జనతా పార్టీ నుంచి నేను ఏ విధంగా అధికారిక ప్రకటన ఏమాత్రం చేయట్లేదు. ఇది నా సొంత సంస్థ రామసేన తరపు నుంచి నేను దీన్ని ఖండిస్తున్నాను. అది విషయం. అది ఏదైనా ఈ రాయుడు గారు హోటల్ అనేది అయితే మాత్రం నేను వదిలిపెట్టేది. నా వరకు ఏమో అతను చట్టరీత్యా రక్షింపబడితే నేనేం చేయలేను. కానీ ఏమాత్రం చట్టంలో అవకాశం ఇచ్చి మాట్లాడించినందుకు నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ తెలుపుతున్నాను. హిందువులారా మేల్కోండి. ఇలాంటి చాలా దారుణాలు ఉన్నాయి. నేను త్వరలోనే
చాలా పెద్ద పెద్ద విషయాల మీద స్పందించబోతున్నాను. ప్రస్తుతానికైతే మాత్రం నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను కాబట్టి నేను అధిష్టానం మేరకు నేను నా ప్రతి మాట నా ప్రతి గమనం కూడా అధిష్టానం మేరకు ఉంటుంది. కాబట్టి ఈ మధ్యనే మాకు కొత్త నాయకులు కూడా వచ్చారు, పివిఎన్ మాధవ్ గారు వచ్చారు. మాకు వారి యొక్క ఆదేశానుసారం ఏ విధంగా వెళ్ళాలి ఎదరికి అనేది వారి యొక్క సలహాలు తీసుకుంటూ సహాయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ విషయాన్ని అయితే నేను ఖండిస్తున్నాను. ఏదేమైనా చూసుకుంటే ఇటువంటి వాటిని వదిలేస్తే ఇంకా ఇంకా పెరిగిపోయే అవకాశాలు చాలా వరకు ఉంటాయని అయితే మనకి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు గారు అయితే తెలియజేయడం జరుగుతుంది. దీనిపైన ఖచ్చితమైన ఏదైతే లీగల్గా వెళ్ళేదందో అది కూడా నేను చూసుకుని ముందుకు వెళ్తానని మనకి తెలియజేయడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి NSTV. కెమెరామ్యాన్ శివతో మీ శివాజీ, కాకినాడ జిల్లా నుంచి.